ఉమ్, ఉమ్, మనం ఉమ్, ఎంతసేపటికి మనం రేపు కట్టగలమంటే కొంటాం. ఉమ్, కట్టలేము అన్నప్పుడు ఉన్న రూపాయి ఎక్కువ ఉండొచ్చును, కానీ జాగ్రత్త పడతాం. ఉమ్, ఉమ్, ఎందుకు వచ్చిన గొడవ అన్నటువంటిది. ఉమ్. ఇప్పుడు అది డ్వాక్రా మహిళలు, అందువల్లనే మీకు ఈ అంటే తేడా ఇప్పుడు వీళ్ళకి ఎవరు తగ్గించారు సార్? బ్యాంకులే తగ్గించేసినాయా రుణాలు? వాళ్ళు అడిగితే ఇస్తారు, లేదా ఉమ్, ప్రభుత్వం ఇప్పించాలి. మరి ప్రభుత్వం ఇప్పుడు ఇట్లాగే ఈ పావల వడ్డీ, రూ. 1 వడ్డీలు అంటే ఇది ప్రభుత్వం నేను అనుకోవడం, వీళ్ళు ఏమి ఎందుకు ఆగుంటుందంటే ప్రభుత్వం అష్యూరెన్స్ ఉమ్, ఇస్తే ఇస్తారనమాట వాళ్ళు. అది ప్రభుత్వం షూరిటీ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదు అంటే మేబీ ఇప్పుడు వీళ్ళకి ఇస్తే గనక మాకు పావల వడ్డీకి రూ. 1 వడ్డీకి అని అడుగుతారు. అవును. ఉమ్, పావల వడ్డీది కాదన్నారు అనుకో, మరి ఎప్పుడు ఇస్తారు పావల వడ్డీ? బాబు గారు వస్తే పావల వడ్డీ ఉచిత వడ్డీ అన్నారు కదా, ఏదని అడుగుతారు. అవును, సున్నా వడ్డీ. కాబట్టి అసలు శాంతం ఆపేస్తే బ్యాంక్ వాడి మీద నెట్టేయచ్చు. ఇప్పుడు వీళ్ళకి పీర్ లీడర్లు ఎవరు ఉంటారు సంథింగ్, వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళ చేత చెప్పిస్తారు. బాబు గారు ఇచ్చేస్తంటే బ్యాంక్ వాళ్ళు ఆడుకుంటున్నారు, కావాలంటే మోడీని చెప్తారనమాట. అందుకనని ఆటో వాళ్ళని తిట్టిపోయిస్తారనమాట. అది జరిగేది. ఏమన్నా ఇంకో 2 నెలలు పోతే 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు ఈ సున్నా వడ్డీ అనేది వీళ్ళకి లాసే. అది 1500 లాస్, అంతకంటే దారుణం ఉంది. ప్రతి మహిళకి 1500. ఒకవేళ మీరు లాస్ట్ లో కనుక 6 నెలల ముందు అప్పుడు మేము సున్నా వడ్డీ అమలు చేస్తామన్నా ఇదంతా వీళ్ళు లాసే కదా, ఈ వడ్డీ అంతా వీళ్ళకి, డ్వాక్రా మహిళలకి. సార్ ఒకటి అంటే బాబు గారు అబ్జర్వ్ చేయట్లేదా ఇవన్నీ రేపొద్దున్న ఒక